Okay, see the next question, see. So here the information, in a row of children, Ravi is fourth from right. So Ravi is fourth from right. Ravi is fourth from right information. Just see. So this is the person Ravi. From right side he is exactly fourth position. సో రైట్ సైడ్ నుంచి రవి అనేవాడు 4వ స్థానంలో ఉన్నాడని చెప్పాడండి. అండ్ శ్యామ్ ఈజ్ సెకండ్ ఫ్రమ్ లెఫ్ట్. శ్యామ్ అనే వ్యక్తి ఎడమ వైపు నుంచి 2వ స్థానంలో ఉన్నాడు. శ్యామ్ అనే వ్యక్తి, ఇది శ్యామ్ పొజిషన్ అండి. క్లియర్? ఈ వ్యక్తి 2వ స్థానంలో ఉన్నాడు ఎడమ వైపు నుంచి చూస్తే. తర్వాత ఏమన్నాడు చూడండి, ఇఫ్ బోత్ ఆర్ ఇంటర్చేంజ్ దేర్ పొజిషన్, అంటే పరస్పరం వారి యొక్క స్థానాలు మార్చుకోమంటున్నాడండి. పరస్పరం వారి యొక్క స్థానాలు మార్చుకుంటే ఇది రవి అవుతుందండి. దిస్ ఈజ్ ద పొజిషన్ ఎగ్జాక్ట్లీ రవి. సో ఇది ఎగ్జాక్ట్గా శ్యామ్ అవుతుంది. శ్యామ్ అవుతుంది. క్లియర్? నెక్స్ట్ ఇన్ఫర్మేషన్, పరస్పరం వాళ్ళ స్థానాలు మార్చుకొనగా రవి ఈజ్ 9th ఫ్రమ్ రైట్. ఆఫ్టర్ ఇంటర్చేంజ్ చేసిన తర్వాత రవి అనేవాడు ఎగ్జాక్ట్గా 9th పొజిషన్లో ఉన్నాడు. హీఈస్ ఎగ్జాక్ట్లీ 9th ఫ్రమ్ ది రైట్, అండ్ రైట్ నుంచి 9th పొజిషన్లో ఉన్నాడు. అండ్ వాట్ విల్ బి ద శ్యామ్ పొజిషన్ ఫ్రమ్ లెఫ్ట్? ఇప్పుడు శ్యామ్ యొక్క పొజిషన్ లెఫ్ట్ నుంచి ఎంత అని అడిగాడండి. సో జాగ్రత్తగా చూడండి అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతమంది అన్నారు? 9 మెంబర్స్ అన్నారు. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, శ్యామ్ ఇనీషియల్గా ఫస్ట్ స్టేట్మెంట్ ప్రకారం సెకండ్ పర్సన్ అంటే ఇక్కడ +1, అంటే ఈ యారో యువత లెఫ్ట్ సైడ్ ఓన్లీ 1 పర్సనే ఉన్నాడు. సో టోటల్ స్ట్రెంత్ ఎంత అండి? ఇప్పుడు నాకు 10 మెంబర్స్ అండి. అది ఇన్ఫర్మేషన్ నెంబర్ 1. ఇది జాగ్రత్తగా చూడండి నాన్న. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి? శ్యామ్ పొజిషన్ కావాలి. ఎక్కడి నుంచి రావాలి నీకు? లెఫ్ట్ సైడ్ నుంచి చెప్పమంటున్నాడు. ఒకసారి జాగ్రత్తగా చూస్తే నీకు ఒక డయాగ్రామ్ జాగ్రత్తగా చూడండి నాన్న. ఈ పర్టికులర్ పాయింట్ వరకు ఈ లైన్లో +3 మెంబర్స్ ఉంటారు. ఇక్కడ ఎంతనండి? +3 పర్సన్స్ ఉంటారు. ఎందుకంటే వీడు 4th పొజిషన్లో ఉన్నాడు కాబట్టి. సో వీడు అనేది ఒక పర్సన్, వీడు అనేది ఒక పర్సన్. సో ఇక్కడ వరకు 9 అండి. ఇక్కడ వరకు 9 అంటే వీడు 3, వీడు 4. ఈ గ్యాప్ ఎంతండి? 4 ఉంటుందండి. ఎందుకంటే వీడిని కూడా ఒకటి కింద కన్సిడర్ చేయాలి కాబట్టి. ఒకసారి జాగ్రత్తగా చూడండి, 3, 4, 7, 8, 9, 10 మెంబర్స్ సరిపోయారు. సో దట్ ఈస్ ద ఎంటర్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నా క్వశ్చన్ ఏమడిగాడంటే శ్యామ్ పొజిషన్ ఏంటి అని అడిగాడండి. సో రైట్ హ్యాండ్ నుంచి శ్యామ్ పొజిషన్ లెక్క పెట్టుకుంటే +1 అండి. +1, ఇక్కడ పర్సన్ 2, 2 + 4 ఎంతండి? 6 అండి. ఇక్కడ వరకు 6 అండి. శ్యామ్ అనేవాడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఎగ్జాక్ట్గా ఏ పొజిషన్ అవుతుందమ్మా? 7th. వాడి పొజిషన్ కూడా నువ్వు కన్సిడర్ చేసుకోవాలి కాబట్టి ఆన్సర్ ఎంత? హీఈస్ ఎగ్జాక్ట్లీ 7th ఫ్రమ్ లెఫ్ట్ ఎండ్. అది క్వశ్చన్ నెంబర్ 16th. క్వశ్చన్ నెంబర్ 7, సురేష్ ఈజ్ 7 ర్యాంక్స్ ఏ హెడ్ ఆఫ్ అశోక్. క్లియర్? సురేష్ అనేవాడు 7 ర్యాంక్స్ ఏ హెడ్ ఆఫ్ అశోక్. 7 ర్యాంక్స్ ఏ హెడ్ అంటే ఎగ్జాక్ట్లీ 7th ర్యాంక్ అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7. సో ఇది ఎగ్జాక్ట్గా అశోక్ అని అర్థం అండి. సారీ, దిస్ ఇస్ నాట్ అశోక్. సో దిస్ ఈజ్ రిప్రజెంటెడ్ ఫర్ సురేష్ అండి. ఏ హెడ్ ఆఫ్ అంటే ఎగ్జాక్ట్గా 7th ర్యాంక్లో ఉన్నాడు అని అర్థం అండి. క్లియర్? సురేష్ ఏ 7 ర్యాంక్స్ ఏ హెడ్ ఆఫ్ అశోక్ ఇన్ ద క్లాస్ ఆఫ్ 39 స్టూడెంట్స్. ద టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ఏ క్లాస్ ఈస్ 39 స్టూడెంట్స్. నౌ ఇఫ్ అశోక్ ర్యాంక్ ఈస్ 17th ఫ్రమ్ లాస్ట్, సి అశోక్ ర్యాంక్ ఈస్ 17th ఫ్రమ్ లాస్ట్. సి అశోక్ ర్యాంక్ ఈస్ exactly 17th from last. So Ashok rank is exactly 17th from last, and total we have a 39 members, means above Ashok we have a 22 persons. adi information ekkada varukuno. Tarvata what is the Suresh rank from the start? Suresh rank enta ekkadi nunchi adugutunnadandi? Starting nunchi compare chesukomantunnadu. Starting nunchi compare cheskunte Suresh rank enta ani adugutunnadandi. adi information జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు సో ఎగ్జాక్ట్గా వీడి పైన 22 ఉన్నారు కదా. సో వాడి పైన 22 మంది ఉన్నాడంటే ఎగ్జాక్ట్గా వీడి ర్యాంక్ ఎంత అవుతుందండి? 23rd ర్యాంక్. ఎక్కడి నుంచి? టాప్ నుంచి కన్సిడర్ చేస్తే అశోక్ యొక్క ర్యాంక్ ఎంతండి? 23. ఇప్పుడు నీకు టాప్ నుంచి కావాలి కాబట్టి దీని ముందు నెంబర్ ఎంతమ్మా? 22, 21, 20, ఇదెంత? 19. సో 18, ఇదెంతండి? 18, 17, ఇదెంత అవుతుందండి? 16. అంటే టాప్ నుంచి కన్సిడర్ చేస్తే వీడి ర్యాంక్ ఎంత అవుతుందమ్మా? 16th ర్యాంక్ అవుతుంది. నెక్స్ట్ వన్, 18th క్వశ్చన్ జాగ్రత్తగా చూడమ్మా. రమేష్ ర్యాంక్ 13th in the class of 83 students. Clear? Total we have a 83 students. That is the total students. Clear? And here Ramesh rank. Ramesh యొక్క ర్యాంక్ ఎగ్జాక్ట్గా ఏమని చెప్పాడండి? 13th ర్యాంక్ అని చెప్పాడు.
there are 5 students below Kishan rank wise. See, below Kishan there is a 5 ranks and below Kishan there is a 5 ranks ఉన్నాయని చెప్పాడండి. Clear? How many students are there between Ramesh and Kishan? So how many students are there between Ramesh and Kishan? జాగ్రత్తగా చూడండి అమ్మ, ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ రమేష్ అనేది ఎగ్జాక్ట్గా 13th ర్యాంక్. సో 13th ర్యాంక్లో ఎవరు ఉన్నారండి? రమేష్ ఉన్నాడు. అంటే రమేష్ పైన 12 మంది ఉన్నట్టు అర్థం. క్లియర్? కిషన్ కింద ఎంతమంది ఉన్నట్టు చూడండి ఒకసారి. కిషన్ కింద ఎంతమంది అని చెప్పాడండి? 5 మెంబర్స్ అని చెప్పాడు. అది చెప్పడండి ఏమన్నట్టు చూడండి. ర్యాంక్ ప్రకారం కిషన్ కంటే 5 విద్యార్థులు తక్కువలో ఉన్నారు, అంటే కిషన్ కన్నా 5 కింద ఉన్నారు. ఇప్పుడు టోటల్ స్ట్రెంత్ 83. అది మనకు తెలుసు. ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగారంటే వాళ్ళిద్దరి మధ్య హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ బిట్వీన్ రమేష్ అండ్ కిషన్, వాళ్ళిద్దరి మధ్య ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు లెక్క పెట్టండి. 12 plus 1 13, 13 plus 1 14, 14 plus 5 అండి. 14 plus 5 is equal to 19 స్టూడెంట్స్ని సబ్స్ట్రాక్ట్ చేసేయండి. సో ఉన్నవందరూ బిట్వీన్ ఇద్దరి మధ్య ఉన్నట్టే. సో 13 minus 9 అంటే ఎంత నాన్న? 4 అవుతుందండి. అప్పుడు ఇక్కడ ఎంత ఉంటుంది? 7. 7 minus 1 ఎంత? 64. అంటే వాళ్ళిద్దరి మధ్య ఉండే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతండి? 64 స్టూడెంట్స్ అనేది రమేష్ కిషన్ మధ్య ఉంటారు. నెక్స్ట్ వన్. In a class, Rajan got 11th rank and he was 31st from the bottom. Clear? ఒకసారి జాగ్రత్తగా చూడండి. He got 11th rank. మరి బాటమ్ నుంచి చూస్తే ద ర్యాంక్ ఈజ్ ఇండికేటెడ్ 31st అండి. సో క్వశ్చన్ ఏమన్నాడంటే ఒక తరగతిలో రజన్ ర్యాంక్ 11 మరియు పాస్ అయిన వారి జాబితాలో రజన్ కింద 31వ స్థానంలో ఉన్నాడు. ఒకసారి చూడండి. ఇన్ ఏ క్లాస్ ఆఫ్ రాజన్ గాట్ 11th ర్యాంక్ అండ్ హీ వాస్ 31st ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ ది లిస్ట్ ఆఫ్ బాయ్స్ పాస్డ్. పాస్ అయిన వాళ్ళు వీడు ఎంతమంది అయితే పాస్ అయ్యారో ఆ పాస్ అయిన వాళ్ళు లిస్ట్లో వీడు బాటమ్ నుంచి 31వ ర్యాంక్లో ఉన్నాడు. క్లియర్? అండ్ 3 boys did not take the examination. ముగ్గురు అసలు ఎగ్జామినేషన్ని రాయలేదు. అదే చెప్పండి. 3 వ్యక్తులు పరీక్షకు హాజరు కాలేదు. క్లియర్? అండ్ 1 failed. 1 అనేవాడు ఎగ్జామ్కి వచ్చి కూడా ఫెయిల్ అయ్యాడు. సో ఏమన్నాడంటే మరియు ఒకరు ఫెయిల్ అయ్యారు. అయితే ఆ తరగతి గదిలో ఉండే విద్యార్థుల సంఖ్య ఎంత? సో వాడు ఏమన్నాడంటే విద్యార్థుల సంఖ్య ఎంత అంటే నువ్వు అందరినీ ఇంక్లూడ్ చేసుకోవాలండి. అయితే వీడికి వచ్చిన ర్యాంక్ ఎంతమ్మా? 11th ర్యాంకు. పాస్ అయిన లిస్ట్లో చూస్తే వీడు ఎన్నో ర్యాంక్లో ఉన్నాడు? 31st. వీడి పైన ఎంతమంది ఉంటారు? 10 మెంబర్స్ ఉంటారు. సో ఇన్ఫర్మేషన్ క్లియర్ కదా. సో పాస్ అయిన వాళ్ళు 31st ఉన్నాడు. ఒకసారి జాగ్రత్తగా చూడండి. వీడి పైన ఎంతమంది ఉన్నారు? 10 మెంబర్స్ ఉన్నారు. ముగ్గురు ఎగ్జామ్కి రాయలేదు. 1 అనేవాడు ఫెయిల్ అయ్యాడు. లెక్క పెడితే టోటల్ వాల్యూ ఎంత వచ్చిందండి? 45 స్టూడెంట్స్. ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగాడంటే ఆ తరగతిలో గల విద్యార్థుల సంఖ్య ఎంత అన్నాడంటే ఎంతమ్మా? 45. నెక్స్ట్ వన్. రాజీ ఈజ్ 5 ranks ahead of రాజ్. క్లియర్? రాజ్ పైన ఏ హెడ్ ఆఫ్ 5 ranks అండి. ఏ హెడ్ ఆఫ్ 5 ranks అంటే ఎగ్జాక్ట్గా 5th ర్యాంక్ అనేది ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 5th ర్యాంక్ ఇండికేట్ చేస్తుంది రాజీ. ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 46 స్టూడెంట్స్. ఇఫ్ రాజీస్ ర్యాంక్ ఈస్ 12th ఫ్రమ్ ది లాస్ట్. చూడండి ఒకసారి ఎవరి గురించి చెప్తున్నాడంటే రాజీస్ ర్యాంక్ అండి. రాజ్ ఆర్ఏజే రాజ్ ర్యాంక్ ఈస్ 12th ఫ్రమ్ లాస్ట్. ఎగ్జాక్ట్గా 12th ర్యాంక్లో ఉన్నాడండి. కింద నుంచి చూస్తే వాడి యొక్క ర్యాంక్ ఎంతండి? 12th ర్యాంక్ అని చెప్తున్నాడు. దెన్ వాట్ ఈస్ ద రాజీస్ ర్యాంక్ ఫ్రమ్ ది స్టార్ట్? అయితే జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఇన్ఫర్మేషన్లో టోటల్ స్ట్రెంత్ మనకు తెలుసు 46. వీడి కింద నుంచి చూస్తే 12 అంటే వీడి కింద ఎంతమంది ఉంటారండి? 11 మెంబర్స్. ఇప్పుడు 46 - 12 అంటే ఎంత అవుతుందమ్మా? పైన 34 మెంబర్స్. వీ పైన ఎంతమంది ఉంటారండి? 34 మెంబర్స్ అంటూ ఉంటారు. అది ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇప్పుడైతే క్వశ్చన్ ఏమడిగాడంటే టాప్ నుంచి చూస్తే రాజీస్ ర్యాంక్ ఎంత అని అడిగాడండి. జాగ్రత్తగా చూడండి. వీళ్ళ పైన ఉండేది 34 మంది కదమ్మా. సో పైన 34 మంది ఉన్నారంటే టాప్ నుంచి కన్సిడర్ చేసినప్పుడు రాజీస్ ర్యాంక్ ఎంతండి? 35 అవుతుందండి. వీడిది 35 అంటే వీడిది ఎంత అవుతుందమ్మా? 34 ఉంది నెంబర్. ఇది ఎంత అవుతుంది? 33. ఇది ఎంత అవుతుంది? 32. ఇది ఎంత అవుతుంది? 31. ఇది ఎంత అవుతుంది? 30th ర్యాంక్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఎగ్జాక్ట్గా రాజీస్ ర్యాంక్ అనేది టాప్ నుంచి కంపేర్ చేస్తే నీ ఆన్సర్ ఎంతండి? 30th ర్యాంక్ అని ఇండికేట్ అవుతుంది. నెక్స్ట్ వన్. కార్తీక్ ఈజ్ 6 ranks ahead of Subhash. 6 ranks 1 2 3 4 5 6. So this person is Karthik. Exact 6 ranks head means that is exact 6th rank.
క్లియర్. సో ఒక తరగతిలో 42 విద్యార్థులు ఉన్నారు. కార్తీక్ యొక్క ర్యాంక్ సుభాష్ కన్నా 6 ర్యాంకులు ముందున్నాడు. క్లియర్. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది 42 అని చెప్పేశాడు. ఇక్కడ చూడండి, మళ్ళీ చదువుతున్నా. కార్తీక్ ఈ 6 ర్యాంక్స్ ఏ హెడ్ ఆఫ్ సుభాష్ హూజ్ ర్యాంక్ ఈ 16th ఇన్ ద క్లాస్ ఆఫ్ 42. ఎవరి ర్యాంక్ అండి? హూ కెన్ బి ఇండికేటెడ్? సుభాష్ అండి. సుభాష్ యొక్క ర్యాంక్ 16th ర్యాంక్ అండి. సుభాష్ యొక్క ర్యాంక్ ఎంతమ్మా? 16th ర్యాంక్ ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 42. సుభాష్ కంటే 6 ర్యాంకులు ముందు ఉన్నాడు. సుభాష్ ర్యాంక్ 16వ ర్యాంక్ అని క్లియర్గా చెప్పేశాడు. అయితే వాట్ ఈస్ ద కార్తీక్స్ ర్యాంక్స్ ఫ్రమ్ లాస్ట్? అసలు కార్తీక్ ర్యాంక్ లాస్ట్ నుంచి ఎంత అని అడిగాడండి. 16th ర్యాంక్ అంటే పైనుంచి అండి, పైనుంచి 16th ర్యాంకు. టోటల్ ఎంతమంది ఉన్నారండి? 42 స్టూడెంట్స్ ఉన్నారు కదమ్మా. అంటే దీని తర్వాత ఎక్స్ట్రాగా ఎంతమంది ఉన్నారు అనేది నా క్వశ్చన్ అండి. సో సుభాష్ కింద మొత్తం 26 మంది ఉన్నారండి. సుభాష్ కింద 26 ఉన్నారండి. సో ఇప్పుడు క్వశ్చన్ ఏమి అడిగాడు? కింద నుంచి కంపేర్ చేస్తే కార్తీక్ యొక్క ర్యాంక్ ఎంత అని అడిగాడండి. సో సుభాష్ కింద 26, ఎందుకంటే ఈడ ఎగ్జాక్ట్గా 16 ప్లస్ 26 ఎంతనన్నా? 42 కాబట్టి. ఇప్పుడు కింద నుంచి చెక్ చేస్తే ఇది ఏ ర్యాంక్ అవుతుందండి? 27. ఇదంతా 28, 29, 30, 31, 32 అండ్ ఆన్సర్ ఎంత అవుతుందండి? 33 అవుతుంది. సో ఆన్సర్ 33. అదర్ సింపుల్ వైజ్ చూసుకోండి, నీకు ఆల్రెడీ 27 అని వచ్చేస్తే ఇలా లెక్క పెట్టుకోక్కర్లేదండి. ఆల్రెడీ వీడు ఎన్ని ర్యాంక్స్ హెడ్ ఉన్నాడు? 6 ర్యాంక్స్ హెడ్ ఉన్నాడు. సింపుల్గా 27 ప్లస్ 6 చేస్తే నీ ఆన్సర్ ఎంత అవుతుందన్న? 33. కానీ అర్థం కావడానికి మీకు అలా చెప్తున్నాను. సో నాకు అర్థమైంది అనుకుంటే యూ కెన్ గో విత్ డైరెక్ట్ క్యాలిక్యులేషన్. సో 22nd క్వశ్చన్ చూద్దాం. ఏ ర్యాంక్స్ 4th ఇన్ ఏ క్లాస్. అదేమనంటే ఏ యొక్క ర్యాంక్ 4 అన్నాడండి. ఏ ర్యాంక్స్ 4th ఇన్ ఏ క్లాస్. ఏ యొక్క ర్యాంకు 4th ఇన్ ఏ క్లాస్. 4th ఇన్ ఏ క్లాస్. బి ర్యాంక్స్ 9th ఫ్రమ్ ది లాస్ట్. క్లియర్. ఏ ర్యాంక్స్ 4th ఇన్ ఏ క్లాస్ ఒకసారి జాగ్రత్తగా చూడండి అన్న. ఏ ర్యాంక్స్ 4th ఇన్ ఏ క్లాస్ అంటే వీడి పైన 3 ఉన్నారు. బి ర్యాంక్ ఒకసారి జాగ్రత్తగా చూడండి అన్న. బి ర్యాంక్ లాస్ట్ నుంచి 9th ర్యాంక్ ఉందండి. లాస్ట్ నుంచి 9th ర్యాంక్లో ఉన్నాడు. సో ఏ అనేవాడు 4th ర్యాంక్లో ఉన్నాడు. బి అనేవాడు 9th ర్యాంక్లో ఉన్నాడు. సి ఈజ్ 9th ఆఫ్టర్ ఏ. సి ఈజ్ 9th ఆఫ్టర్ ఏ. క్లియర్. ఒకసారి జాగ్రత్తగా చూడండి. సి యొక్క ర్యాంకు 9th ఆఫ్టర్ ఏ. సో 9th ఆఫ్టర్ ఏ అంటే సింపుల్గా దీనికి +9 చేస్తే ఎగ్జాక్ట్గా సి అనేవాడు 13th ర్యాంక్లో ఉన్నాడండి. అది దాని యొక్క అర్థం అండి. సో సి అనేవాడు 13th ర్యాంక్లో ఉన్నాడు. తర్వాత 9th ఆఫ్టర్ ఏ అండ్ జస్ట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఏ అండ్ బి. ఇప్పుడు సి అనేవాడు ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉన్నాడండి? మిడిల్ ఆఫ్ ఏ అండ్ బి. ఏకి బికి మధ్యలో ఉన్నాడు అని చెప్పాడండి. అయితే హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ ఏ క్లాస్. అయితే మొత్తం క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? మరలా చెప్తున్నాను చూడండి. ఏ యొక్క ర్యాంక్ 4. టాప్ నుంచి వస్తే ఏ యొక్క ర్యాంక్ ఎంతమ్మా? 4 అని చెప్పాడు. బి యొక్క ర్యాంక్ చివరి నుంచి 9. చివరి నుంచి 9 ఉన్నాడంటే దీని కింద ఎంతమంది ఉన్నట్టు? 8 మెంబర్స్ ఉన్నట్టు. ఒకవేళ సి యొక్క ర్యాంక్ ఏ తర్వాత 9వ స్థానం. సి తర్వాత ఏ తర్వాత సి 9వ స్థానం అంటే 9 + 4 ఎంత అండి? 13th పొజిషన్లో ఎగ్జాక్ట్గా ఉన్నట్టు. తర్వాత సి అనేవాడు ఏకి బికి మధ్యలో ఉంటే మొత్తం తరగతిలో ఉండే నెంబర్స్ ఎంతమంది అన్నాడండి. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీళ్ళ మధ్య ఎంతమంది ఉంటారు ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఎప్పుడైనా బిట్వీన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3. 1కి 3కి మధ్య ఎన్ని నెంబర్స్ ఉన్నాయంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? 3 - 1 అగైన్ -1 చేస్తేనే వస్తుందండి ఆన్సర్. డైరెక్ట్గా 3 - 1 చేస్తే రాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా క్లియర్గా చెప్పడానికి ఇది జాగ్రత్తగా ఒకటి మీకు మ్యాథమెటిక్స్లో హెల్ప్ అవుతుంది. 1, 2, 3, 4, 5. 1కి 5కి మధ్య ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 3 డిజిట్స్. సరే ఎక్కువ ఉంది కదంటే అప్పుడు ఏం చేస్తావు? 5 - 1 చేస్తే సరిపోతుందండి. 5 - 1 ఎంతమ్మా? 4. 4 - 1 ఎంత? 5. అదే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ 1 నుంచి 100 లోపు ఎన్ని డిజిట్స్ ఉంటాయి సార్ అన్నాడు. బిట్వీన్ ఎన్ని డిజిట్స్ అంటే సింపుల్గా ఎలా చేస్తామండి? 100 - 1 అగైన్ -1. ఎందుకంటే 1 ఆఫ్ ది డిజిట్ అనేది కౌంట్ చేసుకోవాలి కాబట్టి. ఇప్పుడు సేమ్ వీళ్ళిద్దరి మధ్య ఉంటే మాన్యువల్గా కన్వర్ట్ చేయకండి అమ్మ, టైం వేస్ట్. సో 13 - 4 ఎంత అండి? 13 - 4 ఎంత? 9. 9 - 1 ఎంత? 8. అంటే ఇక్కడ 8 వస్తుందండి. వీడు ఈక్వల్గా కూర్చున్నాడు కాబట్టి ఇక్కడ కూడా ఎన్ని ఉంటాయండి? 8 అన్నాడండి. ఇప్పుడు టోటల్ క్వశ్చన్ ఏమి అడిగాడు? టోటల్ స్ట్రెంత్ ఎంత అని అడిగాడు. టోటల్ స్ట్రెంత్ చూడమ్మా, వీడితో 4. క్లియర్. జాగ్రత్తగా చూడండి. సో ఇది 4 + 8. మరలా ఈడొక పర్సన్. ఇదెంతండి? 8. ఈ టోటల్ వాల్యూ ఎంతండి? 9. సో మొత్తం లెక్క పెట్టేటప్పుడు 8 + 8 ఎంత? 16. 16 + 1 ఎంత? 17. 17 + 13 ఎంతమ్మా? 17 + 13. టోటల్ రిజల్టెంట్ ఎంతండి? 30. టోటల్ క్లాస్లో ఉండే స్ట్రెంత్ ఎంతమంది అండి? 30 మెంబర్స్ అవుతారు. నెక్స్ట్ వన్, 23rd one. Akhil ranked 17th from top. Akhil ranked
17th ఫ్రమ్ టాప్. సో అఖిల్ యొక్క ర్యాంక్ 17th ఫ్రమ్ టాప్ అంటున్నాడు. అండ్ 37th ఫ్రమ్ బాటమ్, సేమ్ పర్సన్ 37th ఫ్రమ్ బాటమ్ అన్నాడు. క్లియర్? దెన్ హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్? మీకు క్లియర్గా చెప్పానండి, ఒకే పర్సన్ని 2 సార్లు కంపేర్ చేస్తే అక్కడ ఏదైతే వాల్యూ ఇచ్చాడో దాన్ని ఎడిషన్ చేసి ఒక పర్సన్ని సబ్స్ట్రాక్ట్ చేయాలి. ఎందుకంటే 2 స్టేట్మెంట్లు ఒకే పర్సన్ గురించి చెప్తున్నాయండి. సో 37 + 17 అంటే ఎంతనన్నా 54. 54 - 1 ఎంత? 53. నా టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ఏ క్లాస్ ఎంత అవుతుంది? 53 అవుతుంది. నెక్స్ట్ వన్, శక్తి ర్యాంక్స్ 11th ఇన్ ఏ క్లాస్. సో శక్తి అనే ఒక పర్సన్ ఉన్నాడండి, శక్తి ర్యాంక్ అనేది 11th ర్యాంక్ అని చెప్తాడండి. ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 54 స్టూడెంట్స్, ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 54 స్టూడెంట్స్. ఓకే, క్వశ్చన్ ఏమడిగాడు? వాట్ హీస్ ర్యాంక్ ఫ్రమ్ ది లాస్ట్, కింద నుంచి ర్యాంక్ ఎంత అని అడిగాడండి. జాగ్రత్తగా చూస్తే ఇక్కడ ఆల్రెడీ 11 పర్సన్స్ అయిపోయారు కదండి. సో వీడి పైన 10 మంది ఉన్నారండి, వీడి పైన 10 మంది ఉన్నారు, వీడి కింద ఎంతమంది ఉన్నారంటే 54లోంచి 11 తీసేస్తే నీ ఆన్సర్ ఎంతండి? 43 మెంబర్స్ ఉన్నట్టే కదా. ఇప్పుడు చూడండి, టాప్ నుంచి వీడి ర్యాంక్ 11th అయితే బాటమ్ నుంచి వీడి ర్యాంక్ ఎంత అవుతుందండి? 44. వాడిని కన్సిడర్ చేసుకోవాలి. కాడి కింద 43 ఉన్నాడు, వీడి ర్యాంక్ని కూడా కన్సిడర్ చేసుకోవాలి. కాబట్టి నీ ఆన్సర్ ఎంతండి? 44 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 25th క్వశ్చన్ చూడమ్మా. నరేష్ ఈజ్ 22 ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్. లెఫ్ట్ హ్యాండ్ నుంచి నరేష్ అనేవాడు 22nd పొజిషన్లో ఉన్నాడు. అదే చెప్తున్నాడండి. క్లియర్? నరేష్ ఎడమ చివరి నుంచి 22వ స్థానంలో ఉన్నాడు. నెక్స్ట్ వన్, left and in the row of 47 boys, in the row of 47 boys. Okay, then what is his position from the right hand? వాడి యొక్క పొజిషన్ రైట్ హ్యాండ్ నుంచి చెప్పమంటున్నాడండి. ఓకే, టోటల్ ఎంతమంది ఉన్నారు? ఇక్కడతో వీడితో కంపేర్ చేస్తే 22 అండి. వీడి తర్వాత ఎంతమంది ఉన్నారంటే 47 - 22. 47 - 22 ఎంతమ్మా? 25 అవుతుంది. వీడి తర్వాత 25 అవుతుంది. కానీ ఇక్కడ నుంచి వీడిని కూడా కౌంట్ చేయమన్నాడు కాబట్టి 25 ప్లస్ నరేష్ ఎగ్జాక్ట్లీ ఇండికేటెడ్ 26th పొజిషన్ ఫ్రమ్ రైట్ హ్యాండ్. సో ఆన్సర్ ఎంత అవుతుందండి? 26 అవుతుంది. Okay, see the next one. Rashma and Praveena are ranked 9th and 13th from the top in a class of 57. Total number of students నా దగ్గర 57 మంది ఉన్నారండి. దానిలో రేష్మ అనే వ్యక్తి, ప్రవీణ అనే వ్యక్తి వాళ్ళ యొక్క ర్యాంకులు టాప్ నుంచి చెప్పాడండి. టాప్ నుంచి చేస్తే ఒకళ్ళ ర్యాంక్ ఎంతమ్మా? 9, ఇంకొకళ్ళ ర్యాంక్ ఎంత? 13th అని ఇచ్చాడండి. ఒకళ్ళ ర్యాంక్ 9, ఇంకో ర్యాంక్ ఎంత? 13th. అయితే వాళ్ళ యొక్క ర్యాంకులు కింద నుంచి ఎంత, బాటమ్ నుంచి కంపేర్ చేస్తే వాళ్ళ యొక్క ర్యాంకులు ఎంత అని అడిగాడండి. ఓకే, డన్. ముందు ప్రవీణాది లెక్క పెడదాం. సో టాప్ నుంచి 13 మంది ఉన్నారంటే దీని కింద ఎంతమంది ఉంటారండి? 57 - 13. 7 - 3 ఎంతమ్మా? 4. 5 - 1 ఎంత? 44. సో దీని కింద 44 మంది ఉన్నారు. సో దీనికి ఎగ్జాక్ట్ ర్యాంక్ దీని ప్రవీణ కూడా ఉండాలి కాబట్టి 44 + 1 ఎంత? ప్రవీణ ర్యాంక్ 45. ప్రవీణ ర్యాంక్ ఎంతమ్మా? 45 అవుతుంది. సో ప్రవీణ ర్యాంక్ 45 అవుతుంది. వాట్ అబౌట్ రేష్మ ర్యాంక్? సి 57 - 9. ఇప్పుడు చూడండి, రేష్మ కన్నా కింద ఎంతమంది ఉన్నారో లెక్క పెడితే మనకు సరిపోతుందండి. ఒకసారి జాగ్రత్తగా చూడమ్మా. సో రేష్మ కన్నా కింద టోటల్ ఎంతమంది ఉన్నారు? 57. రేష్మ అనేది 9th పొజిషన్లో ఉంది. 57 - 9. 57 - 9 అంటే ఎంతనన్నా? 48 మెంబర్స్ ఉన్నారు. సో రేష్మ కింద 48 మెంబర్స్ ఉన్నారు. రేష్మ ర్యాంక్ కావాలి కాబట్టి ఆన్సర్ ఎంత? 49, 45. అయితే ఇక్కడ డౌట్ చూడండి, సార్ 49, 45, 45, 49 ఉంది కదా, రెండు ఒకేలా ఉన్నాయి కదా ఆప్షన్లు అంటే? ఆప్షన్లు ఒకేలా ఉన్నాయి కండి, కానీ వాడు అడిగిన ఆర్డర్ ఏంటంటే ఫస్ట్ రేష్మాది చెప్పాలి, తర్వాత ప్రవీణ్ చెప్పాలి. రేష్మ ఫస్ట్ ర్యాంక్ ఎంతనన్నా? 49. తర్వాత ప్రవీణది ఎంత? 45. అప్పుడు నీ ఆప్షన్ ఏం పెట్టుకోవాలి? నువ్వు బి అని పెట్టుకోవాలి, సి అని పెట్టరాదు. క్లియర్? నెక్స్ట్ వన్. In a row of children, Ravi is 24th from right. Ravi is 24th from right. ఓకే, సో రవి అనేవాడు 24th పొజిషన్లో ఉన్నాడు రైట్ నుంచి. శ్యామ్ ఈజ్ 17th ఫ్రమ్ లెఫ్ట్. శ్యామ్ అనే వ్యక్తి 17th ఫ్రమ్ లెఫ్ట్లో ఉన్నాడు. వెన్ బోత్ ఆర్ ఇంటర్చేంజ్ దేర్ పొజిషన్, వీళ్ళిద్దరూ వాళ్ళ యొక్క స్థానాలను పరస్పరం ఇంటర్చేంజ్ చేసుకుంటే ఇది రవి అవుతుంది, ఇది శ్యామ్ అవుతుంది. ఇద్దరు ఇంటర్చేంజ్ చేసుకుంటే ఇప్పుడు ఏమన్నాడండి చూడండి అమ్మ, ఇద్దరు పరస్పరంగా ఇంటర్చేంజ్ చేసుకుంటే రవి ఈజ్ 38th ఫ్రమ్ రైట్. రవి ఈజ్
38th ఫ్రమ్ రైట్. రవి అనేవాడు 38th పొజిషన్లో ఉన్నాడు. ఇది క్వశ్చన్ ఏం అడిగాడంటే వాట్ విల్ బి ద శ్యామ్ ప్రెజెంట్ పొజిషన్ ఫ్రమ్ లెఫ్ట్. శ్యామ్ యొక్క ప్రెజెంట్ పొజిషన్ లెఫ్ట్ నుంచి ఎంత అని అడిగాడండి. సో సేమ్ ఈ మోడల్ క్వశ్చన్ ఆల్రెడీ చేసామండి. సో జాగ్రత్తగా డిఫైన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు జాగ్రత్తగా నేను చూడండి డాటెడ్ గీస్తున్నాను. సో ముందు వీడికి ముందు ఎంతమంది ఉన్నారండి? 23 మంది ఉన్నారు. అది పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు ఇక్కడ శ్యామ్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు కాబట్టి వన్ ఒక పర్సన్ కింద కన్సిడర్ చేసుకోవాలి. ఇక్కడికి ఎగ్జాక్ట్గా వీడిని కూడా కలుపుకుంటే 38 ఉన్నదండి. ఒకసారి చూడండి 23, 24. సో 24 మెంబర్స్ కంప్లీట్ అయిపోయారు. సో ఇంకో 13 మెంబర్స్ నువ్వు కలిపావు అనుకో, కరెక్ట్గా ఈ పర్సన్తో కలిపితే నీ కౌంట్ చూడండి 38 అయిపోతుంది. 23 + 13 ఈజ్ ఈక్వల్ టు 36, 37 అండ్ 38. సో నెంబర్స్ని కౌంట్ చేసావు. ఇప్పుడు ఇనీషియల్ స్టేట్మెంట్లో శ్యామ్ అనేవాడు 17వ పొజిషన్లో ఉన్నాడంటే దీని ముందు ఎంతమంది ఉన్నారండి? 16th పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు ఓవరాల్గా కలిపితే ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. సో ఈ మార్క్ వరకు 16 ప్లస్ ఇప్పుడు ఈ పర్సన్ రవి అను కలిపితే 17 + 13 కూడా కలిపితే 17 + 30 కలిపితే ఎంతమ్మా? 30. క్లియర్. నెక్స్ట్ నీకు శ్యామ్ కూడా కావాలి కాబట్టి ఇంకో 1 కలిపితే సరిపోతుందండి. సో టోటల్ ఆన్సర్ ఎంతండి? 31 అవుతుంది. సో జాగ్రత్తగా స్టేట్మెంట్ చూసుకుంటే నీ ఆన్సర్ ఎంతండి? 31 కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? నన్ ఆఫ్ దీస్ అవుతుంది. సో జాగ్రత్తగా చూసుకోండి స్టేట్మెంట్. మీకు ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ రవి 24th పొజిషన్ ఇచ్చాడు. సో ఇక్కడ 23 ఉంటుందని తెలుస్తుంది. రామ్ 17th ఇచ్చాడు, వీళ్ళ ముందు ఒక 16 ఉంటుందని తెలిసింది. తర్వాత ఇంటర్చేంజ్ చేసిన తర్వాత రవి అనేవాడు రైట్ నుంచి 38వ ప్లేస్లో ఉన్నాడు. అప్పుడు జాగ్రత్తగా టార్గెట్ చేస్తే ఇది 23, ఇది 24, 24 + 13 37 + 1 38 అని తెలిసింది. దీని ముందు స్టేట్మెంట్ ప్రకారం 16 మంది ఉన్నారు. ఇప్పుడు కౌంట్ చేస్తే నీకు శ్యామ్ కావాలి. శ్యామ్ కావాలంటే నువ్వేం చేస్తున్నావు చూడండి అమ్మా. ఇక్కడ నుంచి ఈ గ్యాప్లో ఎంతమంది ఉన్నారు? 16. వీడు ఒకడు కదా 17 + 30 ఎంతండి? 17 + 13 ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 30. నాకు వీడు కూడా కావాలి కాబట్టి, ఎందుకంటే నువ్వు శ్యామ్నే కౌంట్ చేస్తున్నావు, అది కూడా లెఫ్ట్ నుంచే కౌంట్ చేస్తున్నావు కాబట్టి నీ ఆన్సర్ ఏంటండి? 31 అవుతుందమ్మా. నెక్స్ట్ వన్. ఇన్ ఏ క్లాస్ హర్ష ఈజ్ 10th ఫ్రమ్ టాప్. హర్ష ఈజ్ 10th ఫ్రమ్ టాప్. హర్షిత ఈజ్ 20th ఫ్రమ్ బాటమ్. హర్షిత ఈజ్ 20th ఫ్రమ్ బాటమ్. అంటే ఒక తరగతి గదిలో హర్ష పైనుంచి 10వ స్థానంలోను, హర్షిత కింద నుంచి 20వ స్థానంలో ఉన్నారు. క్లియర్. ఇప్పుడు తర్వాత ఏమన్నాడంటే నవీన్ ఈజ్ 11 ర్యాంక్స్ అబోవ్ హర్షిత. నవీన్ ఈజ్ 11 ర్యాంక్స్ అబోవ్ హర్షిత. జాగ్రత్తగా చూడండి అమ్మ ఇక్కడ స్టేట్మెంట్. నవీన్ ఈజ్ 11 ర్యాంక్ అబోవ్ హర్షిత. నవీన్ హర్షిత కన్నా 11వ స్థానంలో ఉన్నాడు. సో జాగ్రత్తగా చూడండి. నవీన్ ఈజ్ 11 ర్యాంక్స్ అబోవ్ హర్షిత అంటే ఎగ్జాక్ట్గా 11th ర్యాంక్లో ఉన్నట్టు. జాగ్రత్తగా చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ మధ్యలో ఉన్న ర్యాంక్స్ ఎంత అండి? ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ మధ్య ఉన్న గ్యాప్ అనేది నాకు ఇంకా డిఫైన్ చేయలేనండి. సో అది నేను పక్కన రాసుకుంటున్నాను. క్లియర్. హర్షిత క్లియర్. పైన ఎగ్జాక్ట్గా 11th పొజిషన్లో ఎవరున్నారండి? నవీన్ అనే వ్యక్తి ఉన్నాడు. క్లియర్. 11 ర్యాంక్ అబోవ్ హర్షిత అండ్ 21 ర్యాంక్స్ బిలో హర్ష. సో నవీన్ అనేవాడు 21 ర్యాంక్స్ బిలో హర్ష ఉన్నాడు. సో నవీన్ అనేవాడు 21 ర్యాంక్స్ బిలో హర్ష ఉన్నాడండి. హర్ష కన్నా 21 ర్యాంక్స్ బిలో ఉన్నాడు. అంటే పైన చూస్తే వాడి పొజిషన్ ఎంత? 21 అన్నాడు. సో హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద క్లాస్? జాగ్రత్తగా చూడండి అమ్మా. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ప్రకారం హర్ష నుంచి కంపేర్ చేస్తే వీడు ఎగ్జాక్ట్గా 21లో ఉన్నాడు. హర్షితతో కంపేర్ చేస్తే వీడు ఎగ్జాక్ట్గా 11లో ఉన్నాడు. టోటల్ స్ట్రెంత్ ఎంత అని అడిగాడండి. సో జాగ్రత్తగా చూస్తే చూడండి. సో ఈ పర్టికులర్ పర్సన్ని జాగ్రత్తగా ఫోకస్ చేసుకుంటున్నాను. సో ఫోకస్ చేసిన తర్వాత వాల్యూస్ ఎలా రాస్తున్నా జాగ్రత్త చూడమ్మా. సో ఇక్కడ హర్ష అనేవాడు ఉన్నాడు కదా. సో వీడితో కంప్లీట్ చేస్తే 21 అండి. సో వీడిని కలిపేశానమ్మా. వీడు 11thలో ఉన్నాడంటే ఈ గ్యాప్లో ఎంతమంది ఉన్నారు? 10 ఉన్నట్టేనండి. అంటే ఇక్కడ చూడండి ఈ గ్యాప్లో సో ఇక్కడ నుంచి కంపేర్ చేస్తే 21 అంటే 21 + 10 31 అండి. సో ఈ గ్యాప్ వాల్యూ ఎంతమ్మా? 31. చూడండి అమ్మా, ఇది 21, ఇది ఇంక్లూడ్ చేస్తే ఇది 10. సో టోటల్ గ్యాప్ ఎంత? 31. సో మిడిల్లో మనకి 31 మెంబర్స్ వస్తున్నారు. ఇప్పుడు హర్షతో కలిపితే ఎంత అండి? 10. హర్షితో కలిపితే ఎంత? 20. ఎందుకంటే నేను ఇక్కడ హర్షితని లెక్క పెట్టలేదు. ఇప్పుడు జాగ్రత్తగా చేస్తే 20 + 10 ఎంతండి? 30. 30 + 31 ఎంతమ్మా? 61. సో ఆన్సర్ 61. సో ఈ మ్యాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆన్సర్ ఏంటండి? 61 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సీ ద 29th. ఇన్ ఏ క్యూ 11 పర్సన్స్ ఆర్ సిట్టింగ్. మొత్తం ఒక క్యూలో 11 మంది ఉన్నారండి.
4 5 6 7 8 9 10 అండ్ 11 ఇక్కడ తీసుకుంటాను. అండ్ ఆల్ ఆర్ ఫేసింగ్ నార్త్. ఒక వరుసలో 11 మంది వ్యక్తులు ఉత్తరం వైపు ముఖం చేసి కూర్చున్నారు. నార్త్ ఫేసింగ్, అందరూ నార్త్ ఫేసింగ్లో ఉన్నారు అంటే ఇది రైట్ సైడ్ పొజిషన్ అవుతుంది, ఇది లెఫ్ట్ సైడ్ పొజిషన్ అవుతుంది. తర్వాత ఏ ఈజ్ 5th ఫ్రమ్ ది రైట్ ఎండ్. ఏ కుడివైపు చివరి నుంచి 5వ స్థానంలో ఉన్నాడని చెప్పాడండి. కుడివైపు స్థానం అంటే ఇదే కదండి, 5వ స్థానంలో కూర్చున్నాడు. 5వ స్థానంలో కూర్చున్న వ్యక్తి పేరు ఏంటండి, ఏ అన్నాడు. 1 2 3 4 5 అండి. సో ఎగ్జాక్ట్గా 5th ప్లేస్ అన్నాడండి. ఎగ్జాక్ట్గా 5th ప్లేస్ అన్నాడంటే ఇదండి. చూడండి 1 2 3 4 5 అమ్మ, అది దాని అర్థం. క్లియర్. ఏ కుడివైపు చివరి నుంచి 5వ స్థానంలో ఉన్నాడు. తర్వాత చూడండి 5 పర్సన్స్ సిట్ బిట్వీన్ బి అండ్ ఏ. ఏకి బికి మధ్య 5గురు కూర్చున్నాడని చెప్పాడండి. ఏకి బికి మధ్య 5గురు కూర్చున్నారు, అదే చెప్తున్నాను. చూడండి బి మరియు ఏ మధ్య 5గురు వ్యక్తులు ఉన్నారు. సో బి ఇటువైపు వచ్చే ఛాన్స్ ఉందా, లేదమ్మా, ఎందుకంటే ఇక్కడ 4 ప్లేస్లే ఉన్నాయి. బి అక్కడ వచ్చే ఛాన్స్ లేదు, అంటే కంపల్సరీగా ఇటువైపు వస్తుంది. 1 2 3 4 5 అంటే బిని ఇక్కడ కన్ఫర్మ్ చేసేస్తానండి. ఆ పొజిషన్ ఎవరు కూర్చోబెడుతున్నానండి, బి అనేవాడిని ఇక్కడ నేను కన్ఫర్మ్ చేస్తాం. బి అనేవాడిని ఇక్కడ కన్ఫర్మ్ చేస్తాం. రైట్ సైడ్ నాకు ఛాన్స్ లేదు కాబట్టి. తర్వాత పర్సన్స్ బిట్వీన్ ఏ అండ్ సి ఈ సేమ్ యాజ్ పర్సన్స్ బిట్వీన్ బి అండ్ సి అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఏమని ఇచ్చారు జాగ్రత్తగా చూడండి. ఏ మరియు సి మధ్య ఉన్నవారు, ఏ మరియు సి మధ్య ఉన్నవారు బి మరియు సి మధ్య ఉన్నవారికి సమానం. అంటే బీసీ మధ్య ఎంతమంది కూర్చున్నారో ఏసీ మధ్య కూడా అంతేమంది కూర్చోవాలి అని అడిగాడండి. ఒకసారి మళ్ళీ చూడండి అమ్మా. ద పర్సన్స్ బిట్వీన్ ఏ అండ్ సి, ద పర్సన్ బిట్వీన్ ఏ అండ్ సి యాజ్ సేమ్ యాజ్ ద పర్సన్ బిట్వీన్ బి అండ్ సి. ఏసీ మధ్య ఎంతమంది కూర్చున్నారో బీసీ మధ్య కూడా అంతమంది కూర్చోవాలి అన్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఛాన్సెస్ చెప్తున్నానమ్మా. ఇక్కడ సి పెట్టాను అనుకో, ఏకి సికి మధ్య ఎవరు లేరు, సారీ ఏకి సికి మధ్య బి ఎవరు లేరు, కానీ బీసీ సికి మధ్య చాలామంది వచ్చేస్తున్నారు కదా. ఈ పొజిషన్ రాంగ్ అండి. అయితే వాడు చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం చెప్పాలంటే సి అనేది ఈ గ్యాప్లోనే పెట్టాలి. సి ఇక్కడ ఎక్కడ పెట్టినా ఈ స్టేట్మెంట్ని సాటిస్ఫై చేయదు, ఎందుకంటే ఏసీ మధ్య ఎంతమంది ఉన్నారో బీసీ మధ్య కూడా అంతమంది ఉండాలండి. ఇప్పుడు జాగ్రత్తగా చూస్తే సి ఇక్కడ అవ్వదండి, సి ఇక్కడైతే ఇక్కడ గ్యాప్ పెరిగిపోతుంది, సి ఇక్కడైతే గ్యాప్ పెరిగిపోతుంది. సో నాకు ఇక్కడ తప్ప వేరే పాసిబిలిటీ ఎక్కడ రావట్లే. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి అమ్మా, ఏసీ మధ్య ఎంతమంది ఉన్నారు, ఇద్దరు. బీసీ మధ్య కూడా ఎంతమంది ఉన్నారు, ఇద్దరు. స్టేట్మెంట్ పక్కా సరిపోయింది. నెక్స్ట్ దెన్ వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు సి. సో క్వశ్చన్ అయిపోయిన తర్వాత ఇంకెవరిని అరేంజ్ చేయమని చెప్పలేదు. ఇప్పుడు నీ క్వశ్చన్ ఏమడిగాడంటే వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ బి అంటే ఇప్పుడు ఏమనంటే అయినా సి దృష్ట్యా బి స్థానం ఎంత, సి దృష్ట్యా బి స్థానం ఎంత, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు సి. బి అనేవాడు సి దగ్గర నుంచి చూస్తే ఎలా కూర్చున్నాడు అన్నాడండి. ఇప్పుడు బి అనేవాడు ఇటు సైడే కదమ్మా కూర్చున్నాడు. ఈ సైడ్ ఏమి ఇండికేట్ చేస్తుంది, లెఫ్ట్. ఏ లెఫ్ట్ అంటే ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్. సో ఆన్సర్ ఎగ్జాక్ట్గా ఎక్కడ కూర్చున్నట్టండి, థర్డ్ టు ద లెఫ్ట్ అని అర్థం అమ్మ. నెక్స్ట్ వన్ మనం ఇంకా అరేంజ్మెంట్స్లో ఇంకా క్లియర్గా చెప్తాం, చాలా క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి నో వరీస్. క్లియర్. తర్వాత రామ్ ఈజ్ 11th టు ది లెఫ్ట్ ఆఫ్ శ్యామ్. హూ ఈజ్ 15th ఫ్రమ్ లెఫ్ట్ ఎండ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అమ్మా, హూ అని ఇచ్చాడంటే ఆల్వేస్ రిఫర్డ్ ప్రీవియస్ పర్సన్. ఇప్పుడు మరలా చెప్తున్నాను చూడండి. ఒక వరుసలో రామ్ శ్యామ్కు ఎడమ వైపు 11వ స్థానంలో ఉన్నాడు. శ్యామ్ ఎడమ నుంచి 15వ స్థానంలో మరియు హర్ష కుడివైపులో చివరి స్థానంలో 20వ స్థానంలో ఉన్నాడు. మరలా చదువుతున్నాను చూడండి. రామ్ ఈజ్ 11th ఫ్రమ్ లెఫ్ట్ ఆఫ్ శ్యామ్, అది నాకు తెలియదండి. హూ అంటే ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడు, శ్యామ్ ఈజ్ 15th ఫ్రమ్ లెఫ్ట్ అండ్, ఇది కన్ఫర్మ్ చేస్తానండి. సో ఇక్కడ ఎవరు కూర్చున్నాడండి, శ్యామ్ అనేవాడు కూర్చున్నాడు. ఏ పొజిషన్లో కూర్చున్నాడు, 15th పొజిషన్. ఫ్రమ్ ఎక్కడి నుంచి, లెఫ్ట్ అండ్. ఇప్పుడు వీటి రిఫరెన్స్ చూసుకోండి. రామ్ ఈజ్ 11th టు ది లెఫ్ట్ ఆఫ్ శ్యామ్. సో రామ్ అనేవాడు 11th టు ది లెఫ్ట్ ఆఫ్ శ్యామ్. సో 11th టు ద లెఫ్ట్ ఆఫ్ శ్యామ్ అంటే సో రామ్ని ఇక్కడ కూర్చోబెట్టుకుంటానండి. సో 11th టు ద లెఫ్ట్ కాబట్టి సో వీళ్ళిద్దరి మధ్య ఉన్న నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది అండి, 10 పర్సన్స్. రామ్ తర్వాత ఎంతమంది ఉన్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ 15 కదా. సో టోటల్ 15, వీడు 11 అంటే ఇక్కడ ఎంతమంది ఉన్నట్టు 4. వీడు ఒక పర్సన్ కింద గుర్తుపెట్టుకోండి, వీడు ఒక పర్సన్ కింద గుర్తుపెట్టుకోండి. అక్కడ వరకు స్టేట్మెంట్ అయిపోయిందమ్మా. తర్వాత అండ్ నెక్స్ట్ హర్ష ఓకే, హర్ష ఈజ్ 20th ఫ్రమ్ రైట్ ఎండ్ ఆఫ్ ఏ రో. క్లియర్. హర్ష అనేవాడు 20th ఫ్రమ్ రైట్ ఎండ్ ఆఫ్ ఏ రో. దెన్ వాట్ ఈస్ ద పొజిషన్ రామ్
విత్ రెస్పెక్ట్ టు ది రో. ఇప్పుడు ఏమన్నాడంటే హర్ష అనేవాడు ఉన్నాడండి, హర్ష అనేది 20th ఫ్రమ్ రైట్ హ్యాండ్ అన్నాడండి. హర్ష అనేవాడు 20th ఫ్రమ్ రైట్ హ్యాండ్ అంటే ఇది రైట్ హ్యాండ్ అమ్మ. హర్ష అనేవాడు ఎక్కడైనా ఉండొచ్చండి. హర్ష అనేవాడు 20th ఫ్రమ్ రైట్ హ్యాండ్ అన్నాడండి. సో హర్ష అనేవాడు 20th ఫ్రమ్ రైట్ హ్యాండ్ అంటే హర్ష అనే యొక్క పొజిషన్ నేను ఎగ్జాక్ట్గా డిఫైన్ చేయలేనమ్మా. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగాడు, దెన్ వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ రామ్ విత్ రెస్పెక్ట్ టు ద రైట్ హ్యాండ్, రైట్ హ్యాండ్లో కంపేర్ చేస్తే వీటిది ఎంత అని అడిగాడండి. సో ఇక్కడ నువ్వు హర్షని కన్ఫర్మ్ చేయలేమండి, ఎందుకంటే హర్ష గురించి క్లియర్ కట్ స్టేట్మెంట్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ రెఫరెన్స్ స్టేట్మెంట్ కూడా లేదు. రెఫరెన్స్ స్టేట్మెంట్ అంటే ఇక్కడ చూడండి అమ్మా, రామ్ టు షాప్ ఒక రెఫరెన్స్ ఉంది, హర్షకు ఒక రిఫరెన్స్ ఉంది. సో రామ్ టు షాప్ ఉంది కానీ హర్షకు అంటూ రిఫరెన్స్ లేదండి. హర్ష ఈజ్ 20th ఫ్రమ్ రైట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ నుంచి 20th పొజిషన్ అంటే ఎక్కడ అనేది నేను ఖచ్చితంగా చెప్పలేనండి. అందుకే నీకు ఆప్షన్ ఇక్కడ ఏంటండి, ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా లేదు, నేను సాల్వ్ చేయడం లేకపోతున్నాను. అప్పుడు ఆన్సర్ ఏంటండి, కెనాట్ బి డిటర్మైన్డ్. సో నేను ఆన్సర్ని ఖచ్చితంగా డిఫైన్ చేయలేను, ఎందుకంటే హర్ష పొజిషన్ తెలియదు కాబట్టి.